నమస్కారం మాధవీలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎన్నికల వేడిలో రకరకాల క్యాంపెయిన్స్ జరుగుతూ ఉన్నాయి. అవును. సో దానిలో భాగంగా కూటమికి అంటే బీజేపీ తరఫున మీరున్నారు కాబట్టి కూటమికి వర్సెస్ వైసీపీకి సంబంధించి యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే, గెలుపు ఎవరు అనుకుంటున్నారు? గెలుపు అంటే అది ఇప్పుడు అంతా పోటాపోటీ. అందుకే కదా అసలు అందరూ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయన్న సంగతి మర్చిపోయేసేసి మొత్తం మీడియా అంతా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టింది. 3 పార్టీలు ఒకవైపు, అలాగే పక్కన ఉన్న పార్టీలు జగన్ మీద అటాక్ చేస్తూ ఒకవైపు, జగన్ ఒక్కడు ఒకవైపు. బట్ వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే మా జగన్ అన్న సింహం అని ఫీల్ అవుతారు. అంత కాదు, కానీ అక్కడ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ లాట్ ఆఫ్ ఉచిత పథకాలు, జనాలు ఒక మూసధోరణి, ఈ టైప్లో జనాలు పడిపోయారు. ఇప్పుడు ధరల నియంత్రణ లేదు. అవును. లేకపోతే ఇంకోటో ఇప్పుడు వాళ్ళకి 10,000 వెళ్తే ఖర్చు వచ్చేసి 30,000 అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద భయంకరమైన, అంటే వాళ్ళ అభిమానుల సంగతి వదిలేసేస్తే, పక్కన పెడితే కార్యకర్తలు అభిమానులు వదిలేసేస్తే, ఎందుకంటే ఏదో చెప్తూ ఉన్నారు కదా వాలంటీర్స్ 2.5 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి, ఇంకా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు, ఇంటింటికి వెళ్ళి డాటా తీసుకున్న వాళ్ళు, ఇంటింటికి వెళ్ళి అది ఇది వాళ్ళందరూ వదిలేసేస్తే మిగిలిన సాధారణ ప్రజలు, న్యూట్రల్ ఆడియన్స్, లేకపోతే వేరే పార్టీ అభిమానులు అయితే వాళ్ళకి రావాల్సిన, పేద ప్రజలకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అన్నీ వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. యువత ఉద్యోగ అవకాశాలు అయితేనేంటి, మహిళలు అసలు మద్యపాన నిషేధమే చేస్తామని చెప్పేసి అప్పట్లో ఏదో ఎన్టీఆర్ గారు చేసినట్లు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి అది కూడా చేయకపోవడము, లోకల్ బ్రాండ్స్ ప్రభుత్వమే మందమ్మేసేయడము, లోకల్ బ్రాండ్స్ పెట్టేసేసి అసలు భారతదేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే దొరకడము, అవి తాగేసేసి మా లివర్లు పాడైపోయాయి, ఇవి పాడైపోయాయి అని చెప్పేసేసి, సరే ఇప్పుడు తాగుబోతుని నువ్వు తాగొద్దని చెప్పినా వాడు నీ మీద ఒట్టు అసలు సాయంత్రం నుంచి మందు మానేస్తా అంటాడు, మళ్ళీ అదే చేస్తాడు. దట్స్ కాల్డ్ అడిక్షన్. సో అది చేయడం, అసలు గంజాయి విపరీతంగా ఎక్కడ పండుతుంది అంటే భారతదేశంలో ఎవరిని అడిగినా సరే వైజాగ్లో పండుతుంది అని చెప్పేస్తున్నారు. అదెవరు పండిస్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులే పండిస్తున్నారు. సో మొన్న 25,000 కేజీల మళ్ళీ గంజాయి దొరికిందంటే ఇది అసలు దారుణం కదా, బ్రెజిల్ నుంచి ఇక్కడికి రావడం. అది హారిబుల్ థింగ్. సరే, ఆ ప్రభుత్వం మీద వీళ్ళు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కదా, ఈ కులమోళ్ళు ఉన్నారు, ఆ కులమోళ్ళు ఉన్నారు అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ దిర్మల్ నేను అసలు వైజాగ్ వెళ్ళినప్పుడు చూశాను, రిషికొండను అసలు కొండ తవ్వేసి గ్రీన్ మ్యాట్ వేసారు. ఇదేందయ్యా ఇది నేను ఇప్పుడు చూడలేదంటే మీకు తెలీదా, తవ్వేసి మేము గ్రీన్ మ్యాట్లు వేసుకుంటాం. ఎందుకు అంటే ఆ గూగుల్ కెమెరాల నుంచి చూస్తే పచ్చగా కనిపిస్తుంది అంట, తవ్వలేదు అనిపిస్తుంది అంట. మరి కళ్ళకు కనిపిస్తుంది కదంటే ఎవడికి కావాలి, ఎవడు అడుగుతాడు, అడిగేదేవాడు, ప్రశ్నించేదేవాడు, నిలదీసేదేవాడు. ప్రజలకు అంత దమ్ముందా? దమ్ము లేదు. కుక్కకు బిస్కెట్లు వేసినట్లు ప్రజలకు ఉచిత పథకాలు వేసేసి ఎలక్షన్ ముందు ఆల్రెడీ ఇప్పుడు మొన్న వచ్చి ఎలక్షన్ కమిషను కోడ్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అసలు వాలంటీర్లు పని చేయకూడదు అని చెప్తే కూడా వెళ్ళి పని చేస్తుంటే, ఉద్యోగాల నుంచి పీకేస్తే కూడా స్టిల్ దే ఆర్ వర్కింగ్. సో దే ఆర్ నాట్ కేరింగ్. ఎలక్షన్ కమిషన్ వర్డ్స్ కేర్ చేయరు, హైకోర్టు వర్డ్స్ కూడా కేర్ చేయరు. సో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, పంచాల్సిన డబ్బులు పంచుతున్నారు, కిట్స్ పంచుతున్నారు, చాలా చాలా ఓపెన్గా పంచుతున్నారు. ఎవడేమనుకుంటే మనకేంటి, అడిగేటోడెవడు పెట్టేటోడెవడు అన్నట్లు. అండ్ కొన్ని ఏరియాలో నేను ప్రతి ఒక్కరు చెడ్డోళ్ళు, ప్రతి ఒక్కరు ఎదవలని నేను చెప్పకూడదు కూడా ఎప్పటికి కూడా. ఫ్యూ ఎంపీస్ ఆర్ సైలెంట్. వైసీపీలో వాళ్ళు ఉన్నారా లేరా అసలు వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా తెలుసోదే లేదో అర్థం కాదు నాకు. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు నిజంగా ఉన్నారా లేదా అని ఓటర్లకు కూడా తెలియదు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు బాగా రకరకాలుగా దొరుకుతూ ఉంటారు. మినిస్టర్లు మంచిగా మసాజులు చేయించుకుంటూ రకరకాల కార్యక్రమాలు అన్నీ చేస్తారని దొరికిపోతూ ఉంటారు. అండ్ సెల్ ఫోన్ వీడియోల్లో అది నేనే అయినా నేను కాదని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ పార్లమెంట్లలో ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్. అండ్ మరికొంతమంది వచ్చేసి ఏమీ చేయకపోయినా సరే ఎప్పుడూ ప్రతిపక్షాలను విమర్శించడానికి, అంటే ఒక పబ్లిక్ ఆఫీస్ రన్ చేస్తూ పబ్లిక్ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బే కదా. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల డబ్బు వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తూ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా పవన్ కళ్యాణ్ని తిట్టడం, చంద్రబాబు నాయుడుని తిట్టడం, వీళ్ళిద్దరు దత్తపుత్రుడు అనడం, వీళ్ళిద్దరు ఒకటే మాట మాట్లాడడం అన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద అవతల 100 పార్టీలు ఉన్నా ఒకటే మాట్లాడుతుంది. దాన్ని కాపీ పేస్ట్ అనరు. ఇష్యూ మీద వాళ్ళు స్పందించినప్పుడు మనం స్పందించాలి అంతే. ఇష్యూ ఒకటైనప్పుడు స్పందన అందరిది రకరకాలుగా ఉంటుంది, కానీ ఇష్యూ ఒకటే ఉంటుంది. వీటి మీద తప్ప సమస్యల మీద మాట్లాడినట్లు నేనైతే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ లీడర్లు నేను చూడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అన్నారు. పెత్తందారులు ఎవరు? మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.
పేదలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి. ఎప్పుడయ్యాడు పెత్తందారి మోడీ గారు? అంటే మొన్న కోడ్ రిలీజ్ అలయన్స్ పెట్టుకున్నాక, పెట్టుకోకముందా? క్లారిఫికేషన్ అట్లా అంటారా? సో ఇప్పుడు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన కూడా పెత్తందారుడే. అలయన్స్ పెట్టుకోకముందు పెత్తందారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కూడా మరి మోడీ చుట్టే కదా తిరిగాడు. మరి ఇప్పుడు పెత్తందారి వ్యవస్థలో ఎవరున్నారు? ఇప్పుడు మోడీ పెత్తందారి అయిపోయాడు, సడన్ గా అలయన్స్ పెట్టుకోగలంటే అదే పెత్తందారి వ్యవస్థలో జగన్ కూడా ఉన్నాడు కదా మొన్నటి వరకు. శుద్ధపూస ఎట్లా అయిపోయింది సడన్ గా? ఇప్పుడు సాంప్రదాయాన్ని శుద్ధపూసలు అయిపోయారా? సహజమే. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు 16 నెలలు జైల్లో గడిపేసి వచ్చినా సరే ఏ నేరము చేయకుండా ఉత్తపుణ్యానికి జైల్లో పెట్టిందంట. ఉత్తపుణ్యానికి జైల్లో పెట్టడానికి సాదాసీదా మనిషి దొంగతనం కేసులోనో లేకపోతే ఫ్రాడ్ కేసులోనో లేకపోతే రేప్ కేసులోనో ఇరికించేసి ఏదో కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్గా లేని ఒక పేద అబ్బాయిని తీసుకెళ్ళి, బ్యాక్గ్రౌండ్ లేని అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పడేసేస్తే సరే అబ్బా అట్లా అన్యాయంగా జైలు శిక్ష అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. కానీ జగన్ లాంటి వ్యక్తుల్ని, ఒక ఎక్సీఎం కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు అంటే హైకోర్టు అంత పిచ్చి ఎర్రి మొహం దయ్యేసి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడుతుందా? ఏ కేసులు, ఏ సాక్ష్యాధారాలు లేకుండా. అంటే ఆల్రెడీ దేశాన్ని దోచుకున్న ఒక దేశాన్ని దోచుకుని ప్రజల సొమ్మును దోచుకున్న ఒక వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తిని వాళ్ళ సీఎంగా ఎంచుకున్న నాడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు సగం చచ్చిపోయారు. ఇక చచ్చిపోయిన వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి మనోభావాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనోభావాలు ఉండవు, భావాలే ఉంటారు అంతే. ఆ ఓట్లేసిన వాళ్ళందరూ వాళ్ళే నమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళే పెత్తందారులు. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళే పెత్తందారులు. మరి డబ్బు దోచుకుంది ఎవరు? దోచుకునేదే పెత్తందారులు కదా. సో ఇప్పుడు ఎవరు దోచుకున్నారు? మోడీ దోచుకున్నాడా? మోడీ దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు? ఎక్కడున్నాయి? ఎక్కడ పెట్టుకున్నాడు? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు? ఎన్నిసార్లు ఈ ఈడీలు మోడీ గారిని పట్టుకుంది? ఎన్నిసార్లు ఆయన మీద కేసులు వేశారు? ఎంత డబ్బులు బయటికి తీశారు? కాబట్టి తన అవసరం అది ఎట్లుందండి, ఎలక్షన్కి ముందు మా బాబాయిని చంపిన వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం అన్నట్లు మహిళలందరికీ, నా అక్కలకు, నా చెల్లెళ్లకు, నా అక్క చెల్లెళ్లకు మందు ఆపేస్తాం, పోలవరం ప్రాజెక్టుకి సెంట్రల్ డబ్బులు ఇవ్వకపోయినా సరే స్టేట్ గవర్నమెంట్ సొమ్మే ఖర్చు పెట్టాలి అని చెప్పినట్టు మొన్నటి వరకు కావాల్సినవన్నీ సెంట్రల్ నుంచి తెచ్చుకొని అలయన్స్ పెట్టుకోగానే పెత్తందారులు అయిపోయినట్లు సడన్ గా శుద్ధపూస అయిపోయింటాడు. అది ఎప్పటి నుంచో అంటున్నారు, పెత్తందారులు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని ఎప్పటి నుంచో అంటున్నారు. అది ఎన్నాళ్ళు జరుగుతుంది. మరి వీళ్ళు వచ్చి ఏం చేశారు? గంజాయి పండించారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, అప్పులు తీసుకొచ్చారు. సరే చెప్పిన ప్రామిస్లు ఒక్కటి కూడా చేయలేదు. మందు మాన్పిస్తాం, అక్క చెల్లెళ్ళు మీకు మందు మాన్పిస్తాం అన్నారు, కానీ బావలకు చెప్పలేదు కదా. సో బావలకు గవర్నమెంట్ మందు పోస్తుంది. సో చక్కగా మంచిగా రాష్ట్రాన్ని పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని తవ్వేసేసి దోచుకొని తినడమే కాకుండా మళ్ళీ మాటలు రాజకీయ నాయకులు ఎన్నైనా మాట్లాడతారండి, ఏం చెప్పినా సరే స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పేదలకి సంక్షేమం ఇవ్వడం తప్ప? నో, అసలు ప్రతి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పెడుతుంది కదండి. పేదలకు సంక్షేమం ఇవ్వడం తప్ప అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి పిఎం ఆవాస్ యోజన నుంచి గృహాలు తీసుకొని అది ఏదో మా గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పుకుంటే అది గొప్పతనం ఎట్లా అవుతుంది? అది పెత్తందారులు చేసే పని కదా. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుంది? పిఎం గృహ నిర్మాణం నుంచి తీసుకొని మేము ఇస్తున్నామని చెప్తుంది. అది పెత్తందారుల వ్యవస్థగా చేసేది. సరే విలేజ్ల్లో రోడ్లు ఎవరు వేపిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వేపిస్తుంది. అది డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్కి పడుతుంది. అది కూడా మేమే చేయించామని ఎవరు చెప్పుకుంటున్నారు? మహిళలకు ఇచ్చే ప్రతి పథకాలు లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లో స్టేట్ గవర్నమెంట్ ఈ ఏమంటారు రేషియో ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ రేషియో ఎంత? 70-30. సో 70 సెంట్రల్ ఇస్తే 30 స్టేట్ ఇస్తుంది. ప్రతి ఒక్కటి సెంట్రల్ నుంచి తెచ్చుకుంటున్నారు. మళ్ళీ పేదలకు పెత్తందారులకు ఏముందిలేండి, అనడానికి ఏముంది అంటారు. నేను ఎవరిని వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అన్నాను. వాళ్ళు పెద్ద దొంగ, ఒకళ్ళు చిన్న దొంగ, చాలా పెద్ద దొంగ, ఒకళ్ళు చిన్న దొంగ, అంతే అంతే. ఆ ఇద్దరు దొంగలు పెత్తందారులు అనుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో మీరు చూసినట్టయితే గ్రామ సచివాలయాలు వెలిసాయి. ఇంతకుముందు రకరకాలుగా ఏదన్నా చిన్న పని కావాల్సి వచ్చినా చెప్పులు అరిగేటట్టు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అది అవసరం లేదు. గ్రామాలకు సంబంధించిన వాలంటీర్స్ కావచ్చు, ఏది తీసుకోవాలనుకున్నా మీకు సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి అక్కడే పనులు జరిగిపోతున్నాయి. సరే, దాని మీద సగం మంది వ్యతిరేకిస్తున్నారు, సగం మంది ఓకే అంటున్నారు. ఇంతకుముందు కూడా విలేజ్ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు కదండి. సో ఎన్టీఆర్ రాకముందు రెడ్ల వ్యవస్థ ఉండేది. దాని తర్వాత ఆయన తీసేసిన తర్వాత సంబంధించినవి అవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటింటికి వైద్యం ఎస్టాబ్లిష్ చేశారు. ఇది నా చిన్నప్పుడు నేను విలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను చూసానండి. ఎవ్రీ మంత్
లైక్ మనకు ఒక డాక్టరు ఒక నర్సు వచ్చేసేసి టాబ్లెట్లు ఇంటింటికి వాళ్ళే వెళ్ళేవాళ్ళు. ఇది నా చిన్నప్పుడు చూశాను నేను. మేబీ అప్పుడు ఎన్టీఆర్ గారి జమానా అనుకోండి. ఆ జమానాలో కూడా ఎవ్రీ మంత్ వచ్చేటోళ్ళు, మెడిసిన్స్ ఇచ్చేటోళ్ళు, అందరి ఇళ్ళకి వెళ్ళేటోళ్ళు. లేకపోతే ఊర్లో ఒక చెట్టు ఉంటుంది కదా అరుగు, సో అక్కడ కూర్చుంటే అనౌన్స్ చేసేవాళ్ళు, అందరూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, ఇంజెక్షన్లు చేసేవాళ్ళు, స్టెరిలైజ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఇప్పుడులాగే యూజ్ అండ్ త్రో ఉండేది కాదు కదా, చాలా చక్కగా స్టెరిలైజ్ చేసి ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ నా చిన్నప్పుడు అయితే వ్యవస్థ బాగానే నడిచింది కదా. సరే, ఇప్పుడు జనాలు మారుతున్న కొద్దీ, డెవలప్మెంట్ మారుతున్న కొద్దీ చిన్న చిన్న డెవలప్మెంట్స్ చేయడంలో తప్పేం లేదు. ఓకే. సో వైద్యము ఇప్పుడే అందుతుంది, ఇంతకుముందు కాలంలో లేదంటే మరి నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు నేను కూడా ఊర్లోనే వైద్యం అందుకున్నాను ఫ్రీగా. అది కూడా గవర్నమెంట్ ఇచ్చేది. మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదని ఊర్లో వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఐ స్టిల్ రిమెంబర్. ఇంకా డాక్టరు నర్సు నాకు ఇద్దరు గుర్తున్నారు. ఓకే. చాలా మంచి ట్రీట్మెంట్లు ఉండేవి. సో అదే వ్యవస్థను మళ్ళీ ఇప్పుడు పెట్టినట్లున్నారు. మేమే కొత్తగా చేసామంటే అది నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. సో ఇప్పుడు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్స్ ఉన్నా లేకపోయినా నడుస్తుంది. కానీ దాన్ని ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, దాన్ని అభివృద్ధి కోసం వాడితే సంతోషం. కానీ ఎంతమంది ఆడపిల్లల్ని మాయమాటలు చెప్పి అదే వాలంటీర్స్ మానభంగాలు చేస్తున్నారు, వేరే ఊర్లకు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అమ్మేస్తున్నారు. దాదాపు ఎన్నో వేల మంది అమ్మాయిలు మాయమైపోయారంట ఆంధ్రప్రదేశ్లో. ఏమైపోయారు? సో ఊర్లో వాళ్ళని అడిగితే ఆ వాలంటీర్స్తో తిరుగుతుంది అని చెప్పడం జరిగింది. మన వాలంటీర్స్కి సంబంధం లేకుండా అమ్మాయిలు ఎక్కడికి మాయమైపోయారు? ఇవన్నీ కూడా కదా. ఒక ఆడపిల్ల మానమైన ప్రాణమైన ప్రాణం ఒకటే కదా. మరి ఇంతమంది అమ్మాయిలు ఏమైపోయారు? అండ్ డాటా కలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు మభ్య పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? వాలంటీర్ వ్యవస్థ అభివృద్ధి కోసం పనిచేయాలి అంతే. దాన్ని దుర్వినియోగం చేసుకొని, దాని అవసరానికి వాడుకొని వాళ్ళ మైండ్ సెట్ని క్యాప్చర్ చేయకూడదు, బ్రెయిన్ వాష్ చేయకూడదు. సో అప్పుడు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ చాయిస్ లేకుండా పోయినట్లే కదా. అదే టౌన్లోకి వచ్చి, సిటీలోకి వచ్చి చేయమని చెప్పండి, విజయవాడ, గుంటూరు, వైజాగ్ వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ పెట్టమని చెప్పండి, ఎవ్వడు ఒప్పుకోడు. ఇప్పుడు ఉద్యోగాలు కూడా విషయానికి వస్తే కూడా వీళ్ళు 6 లక్షల పైచీలకు ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్పి అంటున్నారు. అంతకుముందు గవర్నమెంట్తో పోలిస్తే మేము ఇచ్చిన ఉద్యోగాలే హైయెస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడం కాదు, లిస్ట్ బయటకి ఇస్తే బాగుంటుంది. వీళ్ళే ఉన్నారు కదా 2.5 లక్షలు వాలంటీర్స్ ఉన్నారు కదా, పైన పైచీలకు ఉన్నారు. ఈ చెప్తున్నారు కదా, వెరీ గుడ్, తీసుకెళ్ళి పడేయండి, వాలంటీర్ జాబ్ ఇచ్చేసేయండి. ఇంజనీరింగ్ చదువుతున్నావా, నెక్స్ట్ వాలంటీర్ జాబ్ 5,000 వస్తాయి, 50 ఇళ్ళు వచ్చేస్తాయి, సరే బతికేస్తారు. అది కూడా ఉద్యోగమే కదండి, గౌరవప్రదమైన ఉద్యోగమే కదా, తప్పేం లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగం. కాకపోతే ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. పేరుకు ఆ ప్రెజెంట్ గవర్నమెంట్ ఉద్యోగం, ఇట్స్ నాట్ పర్మనెంట్. ఆ వ్యవస్థ వాళ్ళ గవర్నమెంట్ నడిచిన 5 ఏళ్ళు వస్తుంది, తర్వాత అడుగు తినిపోతారు అంతే. సో యువత కూడా కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మరి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్నది 2.5 లక్షలు వదిలేసేస్తే మిగిలిన ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి, చూసుకుంటే బాగుంటుంది. ఓకే. అది యువత ప్రశ్నించాలి కదా, కడుపు మండి యువత ప్రశ్నించాలి. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ సగం ఫాలో అయిపోవడానికి కడుపు మండిన యువతే కారణం. తెలంగాణ, ఆంధ్రాలో అంత యాక్టివ్గా లేరు యువత. ఆంధ్రాలో ఐ డోంట్ థింక్ సో. ఫ్రస్ట్రేటెడ్గా కొంతమంది ఉన్నారు, అదే చెప్తున్నాను కదా. ఫ్రస్ట్రేటెడ్గా మొదటిసారిగా ఒక సీఎం మీద అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న ప్రజల్ని చూస్తున్నాం. మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, యువత ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం మొదటిసారి. సో అవినీతి పైన మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అవినీతి తగ్గింది అనే మాట చాలా కష్టమైన అంశం అండి. మనం చేసేస్తాం, మన జగనన్న దగ్గరికి వెళ్ళిపోతే చేసేస్తాడు. ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం ఏదైనా చిన్న పని మీద వెళ్ళినప్పుడు వాడు తొందరగా బ్రోకర్కి డబ్బులు డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇంకా అవినీతి ఎక్కడ జరుగుతున్నాయి? అవినీతి అనేది ఖాతాలోకి వెళ్ళిపోయేది ఏ ఖాతాలోకి వెళ్తున్నాయండి? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కదా ఖాతాలోకి వెళ్ళేవి. ఏ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఖాతాలోకి వెళ్తున్నాయి చెప్పండి? ఒక స్కీమ్ చెప్పండి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కదా, కింద స్టార్ మార్క్ వేసి ఆ పిఎం అనేకి సంబంధించిన స్టార్ మార్క్ వేయకుండా అది కనిపించినట్లు భూతద్దం పెడితే తప్ప కనిపించదు. ఒక స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ చూపించమనండి. ఇప్పుడు విద్యాదీవెన ఉందనుకోండి, అది స్టేట్ గవర్నమెంట్ కదా. విద్యాదీవెన స్టేట్ గవర్నమెంట్దే, కానీ ఫండింగ్ మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఆ విద్యాదీవెనకో అమ్మఒడికో మళ్ళీ టీటీడీ నుంచి డబ్బులు తీస్తున్నారు. మరి ఎక్కడో ఒక చోట నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెడుతున్నారు. మనం సొంతంగా మనం చేసేది ఏముంది? అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మంచి పనికే కదా పెడుతున్నారు. అంటే అలా కాదు కదా. దేవాలయ సొమ్ము దేవాలయాల డెవలప్మెంట్ మాత్రమే వాడాలి. అది ఎండోమెంట్ యాజ్ పర్ రూల్స్, యాక్ట్ ప్రకారం అంతే వాడాలి. మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మరి అన్ని వేల కోట్లు దోచుకున్నారు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టండి అబ్బా. పిల్లలకు చదివి చెప్పించండి.
ప్రూవ్ చేసింది కదా, కోర్టు ప్రూవ్ చేసింది కదా ఇన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పేసి. సీజ్ అయి ఉన్న ఆస్తులన్నీ వేసేసి ప్రభుత్వం కింద జమ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మంచిగా పిల్లలకి, ఆడపిల్లలకు లేకపోతే పేదవాళ్ళకు మంచిగా చదువులు చెప్పించండి. విద్యా దీవెన అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, ఎంతోమంది కష్టాల్లో ఉన్న పేదరికంలో ఉన్న మహిళలకి కొంచెం భరోసా ఇవ్వచ్చు కదా. సో మరి లా అండ్ ఆర్డర్ పైన మీ అభిప్రాయం ఈ 5 సంవత్సరాలు గడిచిన కాలం? కొంచెం ఆ వ్యవస్థ సరిగ్గా నడవట్లేదు. ఏదో లైక్ కొంతవరకు బెటర్గా నడిచింది, కానీ బిఫోర్ ప్రభుత్వం కంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంత గ్రేట్గా ఏం లేదు. ఆ లా అండ్ ఆర్డరు కేవలం ఆ నాయకులకు మాత్రమే పనిచేస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యే ఎవరిని బొక్కలేయమంటే వాళ్ళని వేస్తున్నారు, ఎవరికి 3rd డిగ్రీ ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు పాపం పోలీసులు కూడా వాళ్ళని కూడా ఏమనడానికి లేదు, డమ్మీ పీసులు. ఎందుకంటే నేను కొంతమంది పోలీసులతో మాట్లాడడం జరిగింది. మా చేతుల్లో ఏముంది మేడం, ఆ ఎమ్మెల్యే ఫోర్స్ చేస్తున్నాడు, అయిపోయింది. లేదనుకో వీళ్ళని పీకి ఇంకో చోట వేస్తారు, లేకపోతే వీళ్ళని కూడా ఏదో ఒక కేసులో ఇరికించేసి సస్పెండ్ చేయించడం, 1 వారమో 2 వారాలు ఏదో చేస్తారు. అలా నడుస్తుంది. అంటే ఎప్పుడూ కూడా పోలీసులు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పొలిటీషియన్స్ చేతిలో కీలుబొమ్మలే. వాళ్ళ అధికారం 5 ఏళ్ళే, వీళ్ళ అధికారం వీళ్ళకి 60 ఏళ్ళు వచ్చే వరకు. బట్ స్టిల్ వెరీ అన్ఫార్చునేట్, వాడు అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్ అయినా సరే, వీడు ఎడ్యుకేటెడ్ ఫెలో అయినా సరే, ఆడి ముందు తలదించక తప్పని పరిస్థితి కొంతమంది పోలీసులకు ఉంది. ఏం చేయలేరు. పవర్ అలా చాలా అన్యాయానికి ఎక్కువగా వాడారు. చాలా అమాయకుల్ని హింసించారు, కొట్టడం, 3rd డిగ్రీ కేసులు పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, అన్నీ అలా చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం సినిమాలు వచ్చేవి, మొత్తం ఎట్లాంటివి పాలిటీషియన్స్ రచ్చరచ్చ చేస్తారు, గొడవలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, తగలబెడతారు, బందులు చేస్తారు. మొత్తం మనకు పాలిటీషియన్ ఉంటాడు, ఆడ అపోజిషన్ పార్టీ మీద వేస్తుంటాడు. తర్వాత ఈ 10 ఏళ్లలో కొంచెం మార్పు కనిపించిందబ్బా అనుకున్నా. 10-15 నుంచి కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్లోకి వస్తున్నారు, కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంది, యంగ్స్టర్స్ వస్తున్నారు, న్యూ థాట్స్ వస్తున్నాయి అనుకున్నా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నేను కూడా అనుకున్నా, సరే అబ్బా ఎన్ని కేసులు ఉన్నా ఏమన్నా సరే, హీజ్ యంగ్ సీఎం కంపారిటివ్లీ మెనీ అదర్ స్టేట్స్, కొంచెం యంగ్ థాట్స్ వస్తాయేమో అనుకున్నాను. కానీ ఆయన చేయమంటాడు, ఆయన ఎందుకు చేయమంటాడులే, కానీ ఆయన పేరు చెప్పుకొని మాత్రం హిందువులకు అన్యాయం జరగడాలే, బోల్డని గుళ్ళు కూలబెట్టుకోవాలి. ఎందుకంటే మా సీఎం క్రిస్టియన్. సో ఈ రాష్ట్రంలో ఎక్కువ క్రిస్టియానిటీ ప్రబలిపోవాలి, ఈ దేవుళ్ళందరూ దొంగ దేవుళ్ళు అని చెప్పేసి గుళ్ళు పడగొట్టేసాం. ఈ రోజు వరకు ఎన్ని గుళ్ళు పడగొట్టారో, 250కి పైన గుళ్ళు. అదేంటో విచిత్రంగా ప్రతి ప్లేస్లో పడగొట్టినోడు అందరూ పిచ్చోడు అవుతాడు. గుడి పడగొట్టిన వ్యక్తి అవును సర్టిఫికేట్ తెచ్చుకుంటాడా? గుడి పడగొట్టినోడు పిచ్చోడు, రథం తగలబెట్టినోడు కూడా మత స్థిమితంలో అయినోడు, రెండు ఒకటే కదా. వెరీ అన్ఫార్చునేట్ అది. అసలు ఏంటో ప్రతి విగ్రహాలు పడగొట్టిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు. చచ్చిపోయిన డాక్టర్ కూడా, చంపేసిన డాక్టర్ కూడా పాపం పిచ్చోడు అయ్యి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏదైనా అలా జరుగుతుంది. మళ్ళీ నేను చూసి అబ్బా ఒకప్పుడు సినిమాలో చూసేది ఈ సినిమాలోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరగవన్నది ఆంధ్రప్రదేశ్లో నేను చూడడం జరిగింది. మరి మీరు బీజేపీ సంబంధించిన ఏది కూడా ఒక స్టాండ్ తీసుకోలేదు కదండి? తీసుకోలేదు. వటుడు నా చేతిలో అధికారం లేదు కదా, నేను ఎవరు? అధికారం ఒక కార్యకర్తని కదా. అట్లని కాదు, నాట్ ఓన్లీ నేను అనేది బీజేపీ. అదే నేను అంటున్నాను, సెంట్రల్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న లీడర్స్ కావచ్చు, మనకు ఒక వ్యవస్థ నడుస్తుంది, మన కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది కదా. వ్యవస్థ ఎట్లా ఉంటుంది? సెంట్రల్ ఉన్నా రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయా లేవా? ఉంటాయండి, కానీ మీరే చెప్పారు 250 గుళ్ళు అన్నారు. అది మాట్లాడాల్సింది ఆంధ్ర బీజేపీ వాళ్ళు కదా. అంటే కొంతమంది మాట్లాడలేదు అని నేను అనలేదు, కానీ ఎంత స్థాయిలో మాట్లాడారు అది కదా కావాల్సింది. ఎంత స్థాయిలో మాట్లాడగలిగారు, ఎంత స్థాయిలో ఉత్తేజపరచగలిగారు, ఎంత స్థాయిలో హిందూ సంఘాలతో కలుపుకొని వెళ్ళగలిగారు. హిందూ సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే, ఎందుకంటే గుళ్ళు అనే హిందూ సంఘాలకు సంబంధించింది కాబట్టి మాట్లాడుతున్నా. ఒక వేరే వ్యవస్థతో, వేరే ఆర్గనైజేషన్తో, పొలిటికల్ పార్టీ ఈజ్ ఆర్గనైజేషన్ అండ్ హిందూ సంఘాలని వాళ్ళ ఆర్గనైజేషన్స్. అండ్ మన సంస్కృతి సంప్రదాయాలు అక్కడ నాశనం అయిపోతున్నాయంటే, పాలిటిక్స్కి దైవత్వానికి సంబంధం లేదంటే ఎండోమెంట్ ఉండకూడదు. మరి దట్స్ ఎ సింపుల్ లాజిక్. చాలామంది చాలా నీతులు మాట్లాడతారు. అసలు రాజకీయాలు మొత్తం మతతత్వం అయిపోయినాయంటే మీరు కులతత్వం ఫాలో అవుతారు కదా. మీ కులం ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఎండోమెంట్ తీసేసేస్తే ఎవడి పని వాడు చూసుకుంటాడు. అప్పుడు మాకు రాజకీయ నాయకులతో అక్కర్లేదు, ఎవడు హిందూస్ వాడు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ ఇంటర్లింక్డ్ కాబట్టి ఇది కలుపుకొని వెళ్ళి పోరాటం చేసి వాయిస్ వినిపించాలి. అపోజిషన్ పార్టీలో సీట్లున్నా సీట్లు లేకపోయినా ఒక పార్టీ అక్కడ వ్యవస్థాగతం అయింది కాబట్టి క్వశ్చన్ చేయాలి, రైజ్ చేయగలగాలి. కానీ చాలా తక్కువ స్థాయిలో రైజ్ చేయడం జరిగింది. సో బీజేపీ తన ఐడెంటిటీ తను క్రియేట్ చేసుకోగలగాలి ఆంధ్రప్రదేశ్లో.
అప్పుడే కదా పోటీ పడగలదు అన్నది నా ఒపీనియన్ యాజ్ ఎ కార్యకర్త. సో ఎమ్మెల్యేల పైన మీ అభిప్రాయం ఏంటి? పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు. టు బీ ఆనెస్ట్లీ అండి, మ్యాక్సిమం నెంబర్ వచ్చేసి ఎమ్మెల్యేలు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వైసీపీ నుంచే వచ్చారు. సో వాళ్ళు ఫండ్స్ తెచ్చుకోవడం, ఎమ్మెల్యేకి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొన్ని ఫండ్స్ ఉంటాయి, అవి తెచ్చుకోవడం చాలా ఈజీ కదా, ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళే అయినప్పుడు. నిజంగా ఆ ఫండ్స్ అన్నీ కనుక ఆ కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెడితే ఖచ్చితంగా అక్కడ ఉండే నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉంటారు. నిజంగా అవన్నీ మన పాకెట్లోకి వెళ్ళినాయా, ప్రజల దగ్గరికి వెళ్ళినాయా, అది డిసైడ్ చేయాల్సింది అక్కడ నియోజకవర్గం ప్రజలు. నువ్వేం పీకినవురా మాకు, లేకపోతే నువ్వేం పీకినావమ్మా అని చెప్పేసి అక్కడ ఎవరైతే ఉన్నారో ఓటేసిన వాళ్ళకే నిలదీసి హక్కు ఉంటుంది. రైట్. టైంపాస్కి ఇన్ని ప్రజల సొమ్ము ఒక్కొక్క స్టేట్లో డబ్బులు అసలు ఎప్పుడు చూసినా ప్రతి 6 నెలలకు దేశంలో ఎలక్షన్లు అవుతూనే ఉంటాయి. ఎన్ని వేల కోట్లు, ఎవరి డబ్బు? అది ప్రజల డబ్బే కదా. భారతదేశంలో ఇన్ని ఎలక్షన్లు లేకపోతే ఇదంతా డెవలప్మెంట్కే కదా పనికి వస్తుంది. అమెరికా డెవలప్ అవుతుంది అంటే సరే, ఒక్క రీజనే ఉండదు. అమెరికా డెవలప్ అవడానికి ఎలక్షన్స్ ఒకటే ఉండదు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ రీజన్స్. దే హ్యావ్ వెరీ లిమిటెడ్ పీపుల్. 31 crores జనాభా వాళ్ళది. మంది ఎంత? 140 కోట్లు. ఇంకా జనాభా లెక్కలేయలేదు 2011 నుంచి. ఇప్పుడు 140 crores ఉన్నారో లేకపోతే 150 crores ఉన్నారో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. సరే, చాలామంది పిల్లల్ని 10 మందిని ఖండం తగ్గించారు కాబట్టి మేబీ ఒక 140 crores అప్రాక్స్ అనుకుంటే కూడా ఇంతమంది ప్రజానికం ఎలా డెవలప్ అవుతున్నారు ఏంటి, ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. ప్రతి స్టేట్లో ప్రతి 6 నెలలకి ఎలక్షన్స్ వస్తూనే ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఓకే. ఈ డబ్బులన్నీ ప్రజల డబ్బులు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాడండి గెలవడానికి? యాజ్ పర్ మన ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెట్టాలి? 23 లక్షల చేంజ్ ఖర్చు పెట్టాలి ఒక్కొక్క ఎమ్మెల్యే. ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా విత్ ఇన్ లిమిటే ఖర్చు పెట్టామని చెప్పి ఫైల్ సబ్మిట్ చేస్తారు. పెంచారు కదా అనుకుంటుంది, 38 కదా ఇప్పుడు 38 చేశారా? అదే నేను చేసేటప్పుడు 23 లక్షల చేంజ్ ఖర్చు పెట్టాలి 2019. ఇప్పుడు కొంచెం పెంచారు. నిజమేనా అండి? అంతకి ఎలక్షన్ అయిపోతుందా అండి? అంత 38 లక్షల 38 కోట్ల. ఇప్పుడు ఎమ్మెల్యే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యే సరిపోవు అన్నట్టుగా కదా. మరి ఆ 100 కోట్లు నిజంగానే ఆ ఎమ్మెల్యే తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులే అవుతుందా? ఏ ప్రజల్ని కొట్టకుండా ఏదో ఒకళ్ళో ఇద్దరో వాళ్ళ బిజినెస్ మళ్ళీ సంపాదించి ఉంటారు. మనం ఎప్పుడు ఆ ఒకళ్ళిద్దరిని తీసేయాలి, ఎక్సెప్షనల్ కేసెస్ అవి. మిగిలినవి ఎక్కడో చోట దోచుకొనే ఉంటారు కదా ప్రజలవి. మళ్ళీ అవి ఎవరికి ఖర్చు పెడుతున్నారు? మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకుంటారు గెలిస్తే? మళ్ళీ ప్రజల దగ్గర నుంచే చేసుకుంటారు. మనీ అన్నది సర్క్యులేట్ అవ్వడమే తప్ప మళ్ళీ కొత్త మనీ వాళ్ళ కాలం అప్పటికప్పుడు ఎలక్షన్ కోసం ప్రింట్ వేయరు కదా. నా ఉద్దేశం పనితీరు ఎలా ఉంది? అదే పనితీరు అండి. నిజంగా పని చేస్తే నియోజకవర్గం ప్రజలకి ఆ పని నచ్చలేదనుకో పీకేయడానికి 5 ఏళ్లకోసారి ఎలక్షన్స్ పెట్టారంటున్నా నేను. వీటి నచ్చలేదా? మీకేం చేయలేదు, మీకు కావాల్సిన రోడ్లు రాలేదు, వాటర్ రాలేదు, మహిళలకు సంక్షేమం రాలేదు, ముసలిళ్ళకి రాలేదు, పిల్లలకు రాలేదు, యువతకి సంబంధించిన ఏం రాలేదు. కనీసం మీ ఏరియాలో ఒక ఆడపిల్లకి రేపు జరిగితే న్యాయం కూడా జరగలేదబ్బా. పీక్ పడుతుబ్బండి. 5 ఏళ్లకోసారి పవర్ఫుల్ ఆయుధం ఇచ్చారు కదా, చాలా కత్తి కంటే పొదనైంది కదా. వాడుకోకుండా మా పార్టీ, మా అభిమానం, మా బొంగు, మా భోషణం ఏంటిది? ఇప్పుడు నా ఏరియాలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండే ఆడు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే అంటే పోరా యూజ్లెస్ వల్ల నీకు ఎందుకు వేస్తాను నేను, అసలు నేను ఓటేయను నేను. అలా చేయాలి కదా. మరి అంత పవర్ఫుల్ ఆయుధం ఎందుకు ఇచ్చింది మనకు భారత రాజ్యాంగం? ప్రజలు వాడుకోవాలి. మినిస్టర్లు ఎలా ఉంది పరిపాలన? మరి మినిస్టర్లు ఎమ్మెల్యేల నుంచి అవుతారు కదా, మళ్ళీ కేటగిరీ వేరుగా, పదవి వేరు కదా. మరి ఎంతమంది ఎన్ని చేశారో తెలియదు కానీ ఎప్పుడు మీడియా ముందుకు మరి చేసిన వాళ్ళు మీడియా ముందుకు రాలేదేమో, చేయని వాళ్ళు మాత్రం మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తూ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటూ అసెంబ్లీలో నిమిషానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముని మళ్ళీ మీడియాకు కూడా డబ్బులు పెట్టి. ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, ఇట్లా రకరకాల మంత్రులు ఉన్నారు. పేర్లు బలి చెప్పారు. అంబటి రాంబాబు, ఇంకొక నాని, ఇంకొక వంశీ, అనిల్ కుమార్ గారు, ఇంకొక అనిల్ కుమార్, ఇంకొకళ్ళు, అమర్నాథ్ గారు. సో వీళ్ళందరూ వచ్చేసేసి ఎనాడన్నా ఐ డిడ్ సంథింగ్ ఫర్ పీపుల్ అని చెప్పిండ్రా? ఒక ప్రెస్ మీట్ నాకు చూపించండి. ప్రెస్ మీట్లో చెప్పారు చాలా వరకు చేసామని. ఏం చేశారో చెప్పారా? ఎంత ఎగ్జైటింగ్ గా చెప్తున్నారు. ప్రెస్ మీట్ లో చెప్పారు చాలా వరకు చేసామని. అదే ఆ చాలా ఏమిటి?
చాలా ఏమిటి పోలవరం కూడా చాలా వరకు వీళ్ళే చేశారు. ఇది జగన్ గారు పాపం మొన్న ఫీల్ అయ్యారు కదా, మన కర్మ ఏమిటంటే సెంట్రల్ నుంచి డబ్బులు రావాలి, నాడు నేడు అని వేశారు. బిఫోర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పోలవరం కట్టించాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్లని మేనేజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పారు. ఇందాకే చూసొచ్చా, ఇక్కడ వస్తూ రీల్లో వచ్చింది, భలే ఉంది, నాడు నేడు వేశారనమాట. నేడేమో మన కర్మ ఏమిటంటే అనుకున్న పని సమయానికి చేయలేకపోయాము, సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ అందలేదు, సో అందలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయాము. ఎన్నాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కడతారు? ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కడతారు? వాటర్ రిసోర్సెస్ కోసమే కదా. ఇప్పుడు బెంగళూరులో లాంటి సిటీలో ఏడ్స్ చచ్చిపోతున్నారు జనాలు వాటర్ లేక. ఆ కావేరీ జలాల కోసం సంవత్సరాలు కొట్టుకొని చచ్చిపోతున్నారు 2 రాష్ట్రాల ప్రజలు. మన కొడాల నాని గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా అనిపించింది మీకు ఈ 5 సంవత్సరాలు? అబ్బో, బూతులు నానినేనా కొడాల నాని అంటే? బూతులు, భయంకరమైన బూతులు మాట్లాడతారు. అసలు అసెంబ్లీలో ఉండాల్సిన, రోడ్లలో రౌడీజం చేసుకునే వ్యక్తుల్ని తీసుకొచ్చి అసెంబ్లీలలో ఇంకా ఈ రోజుల్లో కూడా ఆంధ్ర యువత లేకపోతే ఆంధ్ర ప్రజానికం కూర్చోబెట్టారంటే ఐమ్ లిటరలీ సర్ప్రైజ్డ్. దే షుడ్ హ్యావ్ సమ్ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, ఒక కల్చర్, ఓ పద్ధతి, మాట్లాడే విధానం. ఒకప్పుడు ఎందుకు పాలిటిక్స్ అంటే డర్టీ, పాలిటిక్స్ ఆర్ బ్యాడ్ అనే ఒపీనియన్ రావడానికి కారణం ఇట్లాంటి నాని లాంటి వాళ్ళని చూసి, చిచి ఇలా ఇట్లాంటి నా కొడుకులా పాలిటీషియన్స్ తుతు నో, మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐటీ అవ్వాలి, లేకపోతే అమెరికా పోవాలి, ఇలాంటి ఫాల్తూ నా కొడుకులు మాత్రం అవ్వకూడదు. అందుకే అసెంబ్లీలో కెమెరాలు పెట్టడం జరిగితే అప్పటి నుంచైనా కొంచెం డీసెంట్గా, అంటే మళ్ళీ నాని లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే చిచి ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ ఎందుకంటారు? అక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఎప్పుడు పొద్దున్న లేస్తే ఇదే పని చేసుకుంటారు అని. పాలిటిక్స్ అంటే చిచి అని ఎందుకంటారంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇలా భాష సరిగ్గా ఉండదు, వీళ్ళ దగ్గర అసలు వ్యవహారం సరిగ్గా ఉండదు, పనులు ఏమీ చేయరు, ప్రజలను పట్టించుకోరు, ఏమన్నంటే రౌడీజం చేస్తారు, బూతులు మాట్లాడతారు. మేము అమ్ముతాం, సచివాలయం తాకట్టు పెడతాం, ఇంకోటి కూడా తాకట్టు పెట్టకూడదా ఆయనేనా అని అన్నారు. పెట్టకూడదా? గవర్నమెంట్ సొమ్ము పెడతాం, రేపు పొద్దున్న బీచ్ కూడా అమ్ముకుంటాం. అయితే ఏంటి, ఎవడన్నా కొంటే బీచ్ కూడా అమ్ముతాం. సినిమాల్లో చార్మినార్ అమ్మితే కొనలేదా, తాజ్మహల్ అమ్మితే కొనలేదా? వస్తారు పనికిమాలిన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎవడు పిచ్చి వాళ్ళకి ఆనందం, ఏదో హిస్టారికల్ మాన్యుమెంట్ని దాచిపెట్టుకుందామని కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు వైజాగ్ బీచ్ కూడా కొంటారు, సచివాలయం కొంటారు, అసెంబ్లీని కూడా కొంటారు. ఏముంది, నేను ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ అసెంబ్లీ అని కూడా చెప్పుకుంటారు. సింపుల్ లాజిక్ అది. అలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలది తప్పు, అతనిది తప్పు కాదు. నేను అదే అంటున్నా, గుడివాడ ఎమ్మెల్యే కదా ఆయన, గుడివాడ ప్రజలది తప్పు. అక్కడ ఎలాంటి నాయకులకు ఎలాంటి భాష మాట్లాడే వాళ్ళని మీరు లీడర్లుగా ఎంచుకున్నారు గుడివాడ ప్రజలు. సిగ్గు శరం ఉండక్కలేక చదువుకున్న వాళ్ళని, కొన్ని కల్చర్ ఉన్న వాళ్ళని, మేనర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఓ 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు కూడా ఎదవైతే పీక్ పడేయండి, ఎవరిని ఉంచుకోవద్దు. ఎందుకు, మీకు ఉంది కదా ఆయుధం, ఉంది కదా చేతిలో. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఇంకా ఈ రోజుల్లో కూడా, చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, ఈ రోజుల్లో కూడా కాస్ట్ సిస్టమా, ఈ రోజుల్లో కూడా వరకట్నమా, ఈ రోజుల్లో కూడా మరి ఎంత మూఢనమ్మకాలా, మరి ఇట్లాంటి మూర్ఖుల్ని ఈ రోజుల్లో కూడా ఎంచుకుంటున్నారు కదా, అసెంబ్లీలకు పంపిస్తున్నారు కదా. వేళ్ళు చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు, బూతులు మాట్లాడతారు, పాన్పరాగలు తింటారు. ఇలాంటి వాళ్ళందరినీ మన ఎమ్మెల్యేలుగా మన ప్రజల్ని, మనల్ని పరిపాలించడానికి, మన మీద పెత్తనం చెలాయించడానికి ఎంచుకుంటే ఎలా ఉంటుంది? ఇట్స్ అ షేమ్ ఆన్ పీపుల్, నాట్ లీడర్స్. అదే అంటున్నాను, ఇఫ్ యూ చూజ్ ఏ గ్రేట్ లీడర్ దెన్ మీరు గ్రేట్ ఓటర్స్ అవుతారు. ఇఫ్ యూ చూజ్ a dirty politician, your mind also dirty. మీకు అవ్వాల్సిందే అదే అంట నేను. సో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, అవును, అంబటి రాంబాబు గారు. తర్వాత ఫస్ట్ వచ్చేసి అనిల్ గారు. అంటే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అనగానే సంజన, సుకన్య ఇవే గుర్తొస్తాయండి. వెరీ అన్ఫార్చునేట్, వాట్ కెన్ ఐ డూ టెల్. ఓకే, అంటే ఇప్పుడు ఆయనకి వ్యామోహాలు ఉండడం తప్పు అని నేను అనట్లేదు. Let him have his own personal life. Nobody have any rights to involve and putting finger into their personal lives. But when he is holding a public office, he should be very responsible, right? ఏం చేశారు రైతులకు? ఇగో మేము ఫలానా చేశాను, మీరు చేసుకోండి, మేము ఇరిగేషన్ దాంట్లో ఇది చేస్తున్నాను మీకోసము, సో మీరు ఇలా పని చేసుకోండి, ఇగో మీకు వాటర్ వ్యవస్థ ఇలా అందిస్తాము, లేకపోతే మీకు మీ భవిష్యత్తుకు, లేకపోతే మీరు ఇంకో 5 సంవత్సరాలు మంచిగా రైతులు కష్టపడి పని చేసుకొని మీకు సంబంధించింది మీ పంటలు పండించుకోవడానికి నేను ఇది చేశాను, మీకు ఏదైనా అక్కడ కావాల్సిన వాటర్ రిసోర్సెస్ మేము క్రియేట్ చేస్తాము, మీకు ఏదైనా కట్టిస్తాము కట్టలు, ఏమన్నా చేశారా? ఏం చేశారు? మాట్లాడతారు, అడుగుతారు కదా, అడగాలి కదా రైతులు కూడా.
ఏం చేసావు మాకు అని అడిగిన రోజే కదా. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు షర్టు పట్టుకొని అడగాలి. డబ్బులు ఇస్తే తీసుకోవడం కాదు. మాకేం చేయట్లేదు కదా, డబ్బులు ఇస్తే తీసుకోవడం అంటే అందరూ డబ్బులు తీసుకుంటారు. మనం వీ ఆల్వేస్ టాక్ అబౌట్ రేషియో. తీసుకునేటోళ్ళు అడగాలి, ఏం చేసావు నీ మినిస్ట్రీ కింద మాకు అని. బికాజ్ మనకున్నంత ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత భూమి, పంట పొలాలు ఎక్కడ లేదు భారతదేశంలో. చాలా మంచి మంచి వాటర్ సోర్సు, మంచి పంటలు పండే నేల మంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చేసి ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించవచ్చు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి కొత్తదనం ఏమన్నా చేయాలి కదా. ఇప్పుడు ఓకే, రోజా గారండి, ఇప్పుడు మన పర్యాటక శాఖ మంత్రి. నేను రోజా గారి మీద ఈ రోజు వరకు అసలు కామెంట్స్ చేయలేదు. ఎందుకంటే షీఈ్ అ ఉమెన్. ఒక ఉమెన్ పాలిటిక్స్లో ఎదగడానికి, ఒక మినిస్టర్ అవ్వడానికి నానా సంకలనాకాల్సి వస్తుంది. టు బీ ఆనెస్ట్లీ మగ సమాజం మధ్యలో ఎదగనివ్వరు సహజంగా. బట్ ఏంటంటే టూరిజం మినిస్టర్ ఇచ్చారు ఆమెకి. సో వచ్చిన రోజు దగ్గర నుంచి నిజం చెప్పాలంటే అసలు ఒక పంట పొలాలు వాటర్ విషయంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్కి చాలా బ్యూటిఫుల్ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. రిషికొండని తవ్వి గ్రీన్ మ్యాట్ వేస్తే దాన్ని కూడా అసలు హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది అది కూడా చదవకుండా ఆమె కామెంట్స్ చేయడం, జగనన్నకి సపోర్ట్ చేయడం. బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. మన పదవులు, మన అధికారాలు మనం కాపాడుకోవడం కోసం తానా అంటే తందాన అనకూడదు. ఈ వచ్చి 1.5 ఇయర్, ఈ 1.5 ఇయర్లో ఎంత టూరిజం ఆర్థికంగా అభివృద్ధి చేయగలిగారు అంటే ఎంతమంది టూరిస్టులని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించి తీసుకురాగలిగారు. ఇప్పుడు అక్కడ సెంట్రల్తో మంచి కనెక్షన్సే ఉన్నాయిగా వైసీపీకి. ఏం అనరు కదా, మనుదిన పావులాగా చల్లగుండి అక్కడి నుంచి తెచ్చుకుంటారు కదా. సో సెంట్రల్తో మాట్లాడుకొని, టూరిజం మినిస్టర్తో మాట్లాడుకొని మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఎట్లా డెవలప్ చేద్దాము, ఎట్లా ప్రమోట్ చేసుకుందాము. ఇగో మా ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయి, మీరందరూ రండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ రోడ్ వ్యవస్థ బాగుంది, ఇక్కడ అకామిడేషన్ బాగుంది, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, దాని గురించి ప్రమోషన్ చేయడం ఐ నెవర్ సీన్. వెరీ అన్ఫార్చునేట్. నేను చూసిన రోజా గారి ప్రతి వీడియో పవన్ కళ్యాణ్ని తట్టడం, చంద్రబాబు నాయుడుని తట్టడం. టూరిజం మినిస్టర్కి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో పని ఏంటి? ఆమె పని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ చేయడము, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కి సంబంధించి యువతని ఎంకరేజ్ చేయడం కదా కావాల్సింది. ఓకే, వై పవన్ కళ్యాణ్, వై చంద్రబాబు నాయుడు? దట్ ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. సో మన ఐటీ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, ఆయన కోడిగుడ్డు మినిస్టర్ అని పేరు అంట కదా, మాకులపూడేనంట కదా. ఓ అలా వచ్చారా? ఓకే, పాపంలేండి అమ్మాయి ఇక్కడ వదిలేసండి. ఏదో పాపం జగన్ ఏదో అలా బిస్కెట్ వేస్తే పాపం ఆ మినిస్ట్రీ తీసుకుని ఏదో పడున్నాడు. జగన్ని కాదని సంపాదించుకునే తెలివితేటలు లేవు, జగన్ని కాదని ఎదగనిచ్చి ఏదో పెద్ద స్థాయికి ఎదగనిచ్చే అంత ఇది ఆయనకి లేదు. ఏదో బిస్కెట్ కుక్క వేసినట్టు అంబటి రాంబాబుకో బిస్కెట్టు, అమర్నాథ్కో బిస్కెట్టు పడి ఉండాలి. కాపుల్ని అంటే కాపుల మీదకే ఓ చిన్న కుక్కల మీద పెద్ద కుక్కల్ని ఎగదోసినట్లు ఎగదోలి. నేను కుల వ్యవస్థ గురించి మాట్లాడలేదు, కానీ కాపులకు ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తామని జగన్ నోటి నుంచి చెప్పాడు కదా. కాదండి, అది ఆయనకు వచ్చింది కదా, ఇప్పుడు మినిస్టర్ పదవి వచ్చింది కదా, వచ్చినప్పుడు చేసుకోవాల్సిన సామర్థ్యత ఆయనకే. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ముస్లిమ్స్ వస్తారబ్బా, ఒక పార్టీలో జాయిన్ అవుతారు. మా ముస్లిం మైనారిటీ వాళ్ళకు నేను ప్రభుత్వం నుంచి ఏదన్నా చేయించుకోవడానికే నేను వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకున్నాను అని వస్తారు. దే ఆర్ డూయింగ్ ది జాబ్ ఇన్ ప్రాపర్ వే, వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటున్నారు. మరి వీళ్ళకి ఇచ్చింది కూడా ఇదిగో మీ కాపులకి మేము అధికారం క్రియేట్ చేస్తున్నామని చెప్పడానికి జగన్ ఇచ్చినప్పుడు ఏమైనా చెయ్యాలా? అంటే మినిస్ట్రీ అనేది కాపుల కోసం అని కాదు, కానీ వాళ్ళు మినిస్ట్రీకి సంబంధించిన పనులు మానేసేసి మనం ఎంతసేపు మనం తిట్టాలి, జనసేనని తిట్టాలి, కాపు యువతను తిట్టాలి, మీరు ఎందుకు పనికిరారు అది ఇది అని చెప్పేసి తిడుతూ ఉండాలి. అలా లేదు అంటే అసలు కులం పేరు చెప్పుకోవద్దంటే నేను అసలు చెప్పొద్దు, సిగ్గులేదు మీకు, మినిస్ట్రీ పేరు చెప్పుకోండి. బికాజ్ యువర్ మినిస్టర్, ఇంతమంది ప్రజల చేత ఎన్నుకోబడ్డావు అంటే మినిస్ట్రీ సీఎం గారు ఇచ్చారనుకో, బట్ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డావు. ఆయన కంపెనీలు తేలేదంటారా? ఆంధ్రాలో ఐటీ కంపెనీలు వచ్చాయండి. ఐ థింక్ హీజ్ ఐటీ మినిస్టర్, రైట్? కరెక్ట్. ఇక్కడ మనకు కేటీఆర్ గారు ఉండేటోళ్ళు, రైట్? సో ఆయన ఏదో ఒక మీటింగ్లు పెట్టడము, చాలా బ్రహ్మాండంగా మాట్లాడడము, చాలా అమేజింగ్గా కమ్యూనికేట్ చేయటము, కొన్ని కంపెనీలు హైదరాబాద్కి తీసుకొని రావటం, ఒక డెవలప్మెంట్ అయితే చూసా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొచ్చారన్న దాన్ని మధ్యలో వదిలేలే, ఎక్స్టెండ్ చేశారు. బాగా ఎక్స్టెండ్ చేయగలిగి ఇంకా చాలా కంపెనీలను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లకి తీసుకొచ్చి ఇక్కడ మేము స్పేస్ ఇస్తాము, మాకు ఇంకా హైదరాబాద్ శివార్లలో మాకు చాలా స్పేస్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో కూడా మనకు ఈ విజయవాడ అక్కడ కూడా చాలా మంచి మంచి స్పేసెస్ ఉన్నాయి, లేదా వైజాగ్
వైజాగ్ అనేది మంచి ఇండస్ట్రియల్ ఏరియా కదా అది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది సిటీ, చాలా క్లీన్ సిటీ అది. సో మరి అక్కడ కూడా ఐటీ కంపెనీలు, ఒక ఐటీ కంపెనీ తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా మన వాళ్ళని హైర్ చేసుకుంటే. తెచ్చారనే కదా చెప్తున్నా ఆయన. ఒక పేరు నిజంగా నేను స్టడీ చేయలేదు. డూ యూ నో ఎనీ కంపెనీ నేమ్? కంపెనీ నేమ్స్ కంపెనీ నేమ్స్ చాలా ఉన్నాయండి, ఆల్రెడీ రిలీజ్ చేశారు, చాలా కంపెనీలు రిలీజ్ చేశారు. చేస్తే మంచిదే కదా, చేస్తే సంతోషమే. ఇప్పుడు చేస్తే బాధ ఎవరికి? నాకేం బాధ, ఐ అప్రిషియేట్ డెఫినెట్లీ. ఆంధ్రప్రదేశ్ యువతకి మంచిగా కంపెనీలు వస్తే ఎక్కడి నుంచో ఎక్కడెక్కడికో వెళ్ళి పాపము, బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, కలకత్తా ఎక్కడెక్కడో వెళ్ళి అడుక్కు తిని పాపము కష్టాలు పడ్డం ఎందుకు? అక్కడే పాపం లోకల్గా ఉండి లోకల్గా జాబ్ సంపాదించుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. ఇంకా మినిస్టర్లలో ఇంకెవరున్నారు? చాలా మినిస్ట్రీలు ఉన్నాయి, కానీ మీడియా ముందుకు వచ్చేది ఈ కొన్ని ఫేసులే. ఈ కొన్ని ఫేసులు కూడా మీకు ఎందుకు ఫెమిలియర్గా అనిపించాయి అంటే, వీళ్ళు ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి అన్నావు తప్ప ఏనాడన్నా మేము పలాంది చేసినామని చెప్పుకుంటే కదా. నేను అదే అంటున్నా, 98% వాళ్ళు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళాం, 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళాము, ఈయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఈయన ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో తెలియదు, ఈయన విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు, గుంటూరులో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ పోటీ చేస్తాడు, ఇక్కడ పోటీ చేస్తాడు, ఎవరికి అవైలబుల్ ఉన్నాడు, ఊగిపోతాడు, అది చేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఇవి మాట్లాడడానికే తప్ప. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాల మీద కామెంట్లు చేయడానికి తప్ప నేనైతే ప్రొడక్టివ్ ప్రెస్ మీట్ అయితే చూడలేదండి ఆనెస్ట్లీ. మేబీ ఆ 2%లో ప్రొడక్టివ్ ప్రెస్ మీట్లు పెట్టింటే మేబీ నేను మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎవరైనా సరే హైలైట్ అయినవి చూస్తారు, కానీ మిస్ అయినాయి. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, నేనేమన్నా అసెంబ్లీకి పోతున్నాను, అసెంబ్లీకి వెళ్తా కనుక నిజంగానే ఆ 175 మంది ఎమ్మెల్యేలు లిస్ట్ ఉంటుంది, ఏమేం చేశారని చెప్పేసి లిస్ట్ రాసుకునేది డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఏదో ఒక రోజు విమర్శించడానికి లేకపోతే అప్రిషియేట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీల విషయానికి వస్తే నాకు ఒక ఎంపీనే తెలుసు అబ్బా, అది కూడా ఆ వీడియోలో బట్టలు ఇప్పుకొని తిరిగిందని చెప్పేసి ఎవరో నాకు పంపిస్తే, ఏంది ఇది ఎంపీలు ఇట్టుండ్రు, ఇట్లాంటి వాళ్ళందరూ పార్లమెంట్కి పోతారంటే అప్పుడు తెలిసింది నాకు. ఇంకొక ఎంపీ కూడా ఉన్నాడు, ముసలామకి ఇల్లు ఇస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పేసి. బా ఆని ముత్యాలు రాసాను, ఇట్లాంటి వాళ్ళు అందరు పార్లమెంట్కి వెళ్ళిపోయి వెరీ అన్ఫార్చునేట్. నేను ఒక్క ఎంపీది చూసాను, ఆయన ఏ పార్టీనో నాకు తెలియదు టు బీ ఆనెస్ట్లీ. ఆయన బొట్టు పెట్టుకుంటాడు, లైట్ గడ్డం ఉంటుంది, మంచి గడ్డం ఉంటుంది, రామ్ అని కింద నేను కొన్ని చూస్తున్నప్పుడు చాలా ప్రొడక్టివ్ స్పీచెస్ ఇవ్వడం అయితే నేను చూసాను, చాలా మంచి స్పీచ్లు ఇవ్వడం చూసి. బట్ ఐ డోంట్ నో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే నాకు ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళగారే భలే మాట్లాడుతున్నారు కదబ్బా, ఇది కదా ఎంపీలు మాట్లాడాల్సింది, అందుకు కదా పార్లమెంట్కి పంపించింది, సో అనిపించింది. ఒక్క ఎంపీని నోటీస్ చేశాను. తర్వాత ఇంకొక పేరు విన్నాను, శ్రీకృష్ణదేవరాయలు. ఎవడరా మా శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి కొట్టాను అనమాట. కొడితే సో వైసీపీకి సంబంధించిన ఎంపీ అన్నారు. నా అసలు తెలియదు, ఇంకా ఓన్లీ ఫొటోస్లో చూసి అచ్చా ఓకే అని. బట్ ఐ నెవర్ సీన్ మచ్, ఐ నెవర్ హర్డ్ మచ్ అబౌట్ హిమ్, ఐ నెవర్ సీన్ మచ్ అబౌట్ హిమ్. ఓకే, ఆయన ఎక్కువ రారులేండి బయటికి. ఇంకా ఉన్నారు ఎంపీలు చాలా మంది ఉన్నారు, మీరు ఆయన ఒక్కరినే చూశారు, గోరంట్ల గారిది ఒక్కటే చెప్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఎంపీలు. అంటే పత్యాపారాలు చేసేటోళ్ళ ప్రొడక్టివ్గా మాట్లాడే వాళ్ళ మీరు ఐడెంటిఫై చేసింది లేదు. నేను జనరల్గా పార్లమెంట్ సెషన్లు ఎవరైతే మంచిగా మాట్లాడారో, మంచి పవర్ఫుల్ స్పీచ్లు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ఇవన్నీ కొన్ని చూస్తూ ఉంటాను కదా. సో వాళ్ళల్లో అయితే మన తెలుగు వాళ్ళగా భరత్ గారు అదే ఆయనే కదా, ఇల్లు ఒక పాపం పేదరికంలో ఇల్లు ఆమెకిస్తే కుటుంబాన్ని చీల్చడం నాకు ఇష్టం లేదు, కుటుంబం అంటే అందరూ కలిసి ఉండాలి, నువ్వు ఒక్కదాని ఉంటే ఎట్లా కుటుంబం విడదీయొద్దని చెప్పింది ఆయన. ఏం చేయాలి నేను? భరత్ గారి స్టేట్మెంట్ అది. ఓకే, పాపం అతనికి అంతే తెలుసు, మనం ఏం చేద్దాం చెప్పండి. ఓకే, దట్స్ ఇట్. అంతే తప్ప నేను పార్లమెంట్లో అంత గొప్ప స్పీచ్ ఇచ్చిన వాళ్ళు నేనైతే చూడలేదు, టు బి ఆనెస్ట్లీ చూడలేదు. ఏదో కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది అటు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, ఇట్లా వాళ్ళనే తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది విమెన్, ఇట్లా స్ట్రాంగ్ వాయిస్లు వినిపించిన ఎంపీలని చూశాను. కానీ అంటే ఏ వాయిస్లు నాకైతే ఆంధ్ర నుంచి పెద్ద గొప్పగా వినిపించిన వాయిస్లు నాకు కనిపించలేదండి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆచరణ సాధ్యం కాల, అవ్వదు, అది అప్పుడే అయిపోయింది కదా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ దానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ఏమన్నారు అప్పుడు ప్యాకేజీ, ఆ ప్రత్యేక ప్యాకేజీ డబుల్ ద మనీ తీసుకొని కావాల్సినన్ని ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, డెవలప్మెంటు ఇవన్నీ చేసుకొని ఏంటంటే నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అన్ని రకాల వర్గాల వాళ్ళకు కూడా కావాల్సిన అవకాశాలు వచ్చేవి, ఆర్థికపరమైన అవకాశాలు బాగుండేవి.
ఎండ్ ఆఫ్ ది డే మనకు బిజినెస్ పెట్టడానికి లేకపోతే గ్రోత్కి కావాల్సిన డబ్బే కదా. రైట్. ఆ డబ్బు తీసుకొని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పెట్టేసిందంటే క్రెడిట్కి క్రెడిట్ వచ్చేది, సక్సెస్కి సక్సెస్ వచ్చేది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యేది. మీరు అబ్జర్వ్ చేసింది ప్రభుత్వం ఈ పరిపాలన అంటే హైలైట్స్ ఏదో ఇప్పుడు గుడ్డిలో మెల్ల అని ప్రతి వాడు ఎదవ అవ్వడు 100%. అంతో ఎంతో అట్లా సొసైటీ ఎప్పుడు ఉండదు 100%. లీడర్లు కూడా చిన్న దొంగ పెద్ద దొంగ అని కంపేర్ చేశాను అంతే. సరే స్టూడెంట్స్కి ఇంగ్లీష్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదంటే ఐ అప్రిషియేటెడ్. గుడ్ థింగ్స్ ఎప్పుడు మనం గుడ్ అని చెప్పాలి. ఇప్పుడు స్టూడెంట్స్ బాగుపడుతూ ఉంటే అది కూడా బ్యాడే అని అనకూడదు. సో తెలుగు ఇంగ్లీష్ సైమల్టేనియస్గా వెళ్తే వెళ్ళని గుడ్ అని చెప్తాను. ఎందుకంటే మన మాతృభాష కూడా బతకాలి కదా. సో ఈ కూటమి దగ్గరకు వద్దాం. ఈ పొత్తులు గట్టెక్కిస్తాయా? ఈ పొత్తు అనేది జనసేన బీజేపీ ఎప్పుడు 2020లోనే పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ నేను పోస్ట్ పెట్టండి. ఇదంతా పాత సంసారమే, విడాకులు తీసుకున్నారు మళ్ళీ కలిసిండ్రు ఇంతే పెట్టారు పోస్ట్. అవును, కొత్త సంసారం ఎక్కడుంది? ఎక్కడుంది కొత్త సంసారం? ఎవరిది కొత్త సంసారం? టీడీపీ బీజేపీది కొత్త సంసారమా లేకపోతే జనసేన బీజేపీది కొత్త సంసారమా? ఎవరిది కొత్త సంసారం కాదు. జస్ట్ గొడవ పడ్డారు, విడిపోయారు, మళ్ళీ కలుసుకున్నారు. ప్యాచ్ చెప్పు. జనసేన 2020లో టైప్ పెట్టుకుంది కదా. అండ్ టైప్ పెట్టుకోక ముందు ఆయన ఎవరితో ఉన్నాడు? 2014లో ఎవరితో ఉన్నారు? సేమ్ టీంతోనే కదా ఉన్నారు. టీడీపీ ఎవరితో ఉండింది? లింక్ చూడండి, పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నాడు. టీడీపీ ఎవరితో ఉంది? ఎన్డీఏతో ఉండింది కదా. ఎన్డీఏలో పార్ట్ కదా. అక్కడ లాజిక్ ఏమైంది? మళ్ళీ పాత సంసారం. బాటిల్ పాతదే, స్టిక్కర్ కొత్తది. అంతే. సపోర్ట్ అన్నారు, ఈరోజు అలయన్స్ అన్నారు. అంతే. అంటే ఇప్పుడు మారుతున్న పరిణామాల ప్రకారం గట్టెక్కే అవకాశం ఉందా అని అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమైందంటే మొన్న ఈ పొత్తు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి అనవసరంగా సంధి చేసి నేను లాస్ అయ్యాను సంథింగ్ ఏదో అప్సెట్ సంథింగ్ శాండ్విచ్ అలా ఒక నాయకుడు అన్నప్పుడు ఏమైపోతారంటే జన సైనికులే నిరుత్సాహపడిపోతారు. ఎందుకంటే పబ్లిక్ టాక్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు అది నాకేదో పెద్ద తెలుసని కాదు అనిపించింది. చాలామంది ఒపీనియన్ గ్యాదరింగ్ చెప్తున్నా. సో మన సొంత అభిప్రాయం కాదు. మనకు కూడా అనిపిస్తుంది కదా, రే ఇలా పబ్లిక్ ఆయన మనసులో ఫీల్ అయితే పర్లేదు, లేదా ఆయన క్లోజ్డ్ సర్కిల్లో వర్గాల్లో చెప్పుకుంటే పర్లేదు. కానీ పబ్లిక్ చెప్పేటప్పుడు కొంచెం న్యూట్రల్ ఓటర్స్ కూడా నిరుత్సాహపడతారు. కాదండి, ఇప్పుడు ఇదే మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు రకరకాలు బహిర్గతంగా వచ్చి కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీకు సంబంధించిన మీ సామాజిక వర్గం ఆ యూనిటీ లేకనే అనుకోవచ్చా? ఇలాంటి స్టేట్మెంట్లు రకరకాలే అనుకోవచ్చు. నేను సామాజిక వర్గంలో పుట్టాను కానీ నాకు సామాజిక వర్గ ఫీలింగ్ అయితే లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. అంటే యూనిటీ పరంగా చూసుకున్నట్టయితే డెఫినెట్గా యూనిటీ అయితే లోపం అయితే ఎప్పటి నుంచో సహజంగా ఉంది. యూనిటీ లోపం అనేది ఉంది అని సామాజిక వర్గం మొత్తం ఉంది. అసలు అందులో డౌటే లేదు. నేను ఈ విషయం ఎవరన్నా ఏడవని, ఎవరన్నా నన్ను తిట్టని, నువ్వే యూనిటీ లేదని నువ్వే మా కులాన్ని కించపరుస్తున్నావు అంటే కులం నాకు కూడబెట్టలేదు కాబట్టి సో నాకేం ప్రాబ్లం లేదు. నాకు నిజం చెప్పడం అలవాటు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఫార్చునేట్ థింగ్ కూడా అదే. నిజం చెప్తా. ఈ రోజు మనసుకు కష్టం కలిగించిన బయటికి వాళ్ళు ఈ అమ్మాయి చూడు ఎట్లా మాట్లాడుతుంది అనిపించినా వాళ్ళ మనసుకి తెలుసు నేను నిజం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మరి అట్లా చూసుకుంటే పిఠాపురంలో మరి గెలవాలి కదా, గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి కదా. మరి నాకు తెలిసి ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారు పిఠాపురం నుంచి. వేవ్ అయితే చాలా చాలా బాగుంది అని నేను విన్నాను. సో ఐ థింక్ హీ విల్ గెట్ దట్ సీట్. కొంచెం జనాలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అయితే అవతల వ్యక్తి కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నారంట కదా వైసీపీ నుంచి. ఐ హర్డ్ ఎవరో లేడీని పెట్టారు కదా. ఎస్. సో ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బట్ చూద్దాం మరి పిఠాపురం ప్రజలు మరి ఎవరిని ఎంచుకుంటారు. కాదు కొత్తదనం చూద్దాము అని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా చూసుకుంటే ఈయన లోకేష్ గారిది లోకేష్ ఐ నీడ్ టు అప్రిషియేట్ అబ్బా. ఏదో అలయన్స్ పెట్టుకున్నారని కాదు, అలయన్స్ పెట్టుకున్నా సరే నేను చిన్న దొంగ పెద్ద దొంగగానే కంపేర్ చేస్తాను. బికాస్ అలయన్స్ పెట్టుకున్న పాలిటిక్స్లో పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉండరు. ఇది క్వైట్ న్యాచురల్. అలయన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను అన్న మాటల మీదే స్టిక్ అవుతా. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే పెట్టుకున్నారా, ఇట్స్ ఓకే. బట్ ఇందాక జగన్ విషయంలో ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా అప్రిషియేట్ చేశానో లోకేష్ తన భాషను కానీ తన బాడీ లాంగ్వేజ్ని కానీ పప్పు నుంచి చాలా పద్ధతిగా మాట్లాడేంత వరకు మంచిగా ట్రైన్ అప్ అయ్యాడు. సో వీ నీడ్ టు అప్రిషియేట్. అంటే ఫోకస్ పెట్టుకున్నాడు, తను కరెక్ట్ చేసుకోగలిగాడు.
అంటే ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోగలిగాడు. మేబీ స్పీకింగ్ థెరపీ తీసుకొని ఉండొచ్చు, ఆ పదాలకి మీనింగ్ చాలా ప్రాపర్గా నేర్చుకున్నాడు. ఈస్ టాకింగ్ గుడ్. ఓకే, మంగళగిరి ఆయన విన్ అయ్యే అవకాశం ఉంది అయితే. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు అలయన్స్ కదా, సో మోస్ట్ ప్రాబబ్లీ విన్ అవ్వచ్చు. సో బీజేపీ విషయానికి వస్తే అసలు ఆంధ్రులు ఎందుకు బీజేపీకి ఓటేయాలి? ఆంధ్రులు ఎందుకు బీజేపీకి ఓటేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇంతకుముందు ఒక రాంగ్ అలిగేషన్స్, అవి ప్యూర్లీ అలిగేషన్సే. ఆంధ్ర వాళ్ళంటే మోడీకి పడదు, ఆంధ్ర వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు, రాష్ట్రం 2 ముక్కలు అయిన తర్వాత అసలు ఆంధ్ర నేటి పరిస్థితుల్లో పట్టించుకోలేదు, ఈ స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఇవ్వలేదు. ఇవన్నీ పొలిటికల్ ఎజెండాల నుంచి ప్రజల మనసు మీద రుద్దబడిన అంశాలే తప్ప మోడీ గారికి అదే అనుకుంటారు. నిజం లేదు. ఇది ఎందుకంటే ఒకసారి ఈ పొలిటికల్ క్లోజ్డ్ సర్కిల్స్లోనే మోడీ గారు ఆంధ్ర కొంతమంది లీడర్లతో అన్నదే, ఆయన ఆంధ్ర ప్రజలు తనని ద్వేషిస్తున్నారన్న భావాన్ని ఆయన భరించలేకపోయారు. బికాజ్ ఆయనకి డైరెక్ట్గా ఆంధ్ర వాళ్ళతో సంబంధాలు లేవు. అక్కడ గ్రౌండ్ రిపోర్టు సెంట్రల్కి ఏం వెళ్తుందో అదే ఆయన చూడగలడు. ఇప్పుడు మీకు చాలా దేశమంతా కంపెనీలు ఉన్నాయనుకోండి, అక్కడెక్కడో ఇంకో చోట ఉన్న కార్నర్లో, సరే మీరు ఢిల్లీలో ఉంటారు బా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీకి అక్కడ ఉన్న వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తే అదే మీరు నమ్ముతారు కదా. ఓకే, మీకు పర్సనల్గా ఏముంటుంది? ఎండ్ ఆఫ్ ద డే అది కూడా మీ కంపెనీనే కదా, మీ కంపెనీ అవుతుంది, మీ ప్రజలే అవుతారు, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీసే అవుతారు. సో ఆయన నార్త్ ఇండియా పర్సన్ ఆబ్వియస్లీ. సో నార్త్ మీద ప్రేమ, సౌత్ మీద అలా నిజం చెప్పుకుంటే సౌత్ స్టేట్స్ ఆర్ వెరీ డెవలప్డ్ అండి, వెరీ డెవలప్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కంపేర్ టు నార్త్. విచ్ నార్త్ స్టేట్ ఈజ్ గ్రేట్ చెప్పండి? ఒకసారి వెళ్ళి చూసిరండి. ఆంధ్రప్రదేశ్ బాగుండదా? చాలా బాగుంటుంది. తెలంగాణ బాగుండదా? కర్ణాటక బాగుండదా? తమిళనాడు బాగుండదా? కట్ చేస్తే ఒకసారి నార్త్ వెళ్ళండి. ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎంతమందికి ప్రాపర్ రోడ్స్ ఉన్నాయి, ఎంతమందికి అసలు బస్సు రైళ్ళ వ్యవస్థ ఉంది, అసలు ఎంతమందికి ప్రాపర్గా అక్కడ అసలు ఇదొక చాలా వెల్ సివిలైజ్డ్ సొసైటీ అన్న సమాజం ఉంది చూడండి. వెళ్ళి చెప్పుకుంటారు ఏంటి? ముంబై, కలకత్తా, అంతే. ఢిల్లీ, మిగిలినవి అవి రాష్ట్రాలు కాదా? అక్కడ మనుషులు కాదా? నార్త్ డెవలప్ గుజరాత్ డెవలప్ చేసుకున్నాడు. అరే ఆయన సీఎంగా ఉన్నప్పుడే డెవలప్ చేసుకున్నాడబ్బా. సీఎం అయ్యింది ఎందుకు? ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికే కదా. మరి ఆయన రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేసుకుంటే తప్పేమవుతుంది? అన్ని గుజరాత్ వాళ్ళకి ఇస్తారంటే మన దగ్గర టాలెంట్ ఉంది, మన దగ్గర మనం పోయేసేసి జనరల్గా అంటూ ఉంటారు గుజరాతీలకి బ్రెయిన్ ఎక్కువ అని. వాళ్ళకి తెలివితేటలున్నా వెళ్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. మనకుంటే మనం కూడా వెళ్తే మనం చేసుకుంటారు. ఎంతమంది యువతకి స్టార్టప్ కంపెనీలకి సో పిఎం ఫండ్ ఇస్తుంది స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసుకోమని. మీకు టాలెంట్ ఉంటే మీరు వెళ్తే, మీరు ప్రాపర్ వేలో మిమ్మల్ని గైడ్ చేయాల్సింది ఎవరు? మీ ఏరియా ఎమ్మెల్యేనో లేకపోతే మీ ఏరియాకి సంబంధించిన ఎంపీనో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు యువత మేము ఓన్ స్టార్టప్ చేసుకుంటామంటే వాళ్ళు తీసుకెళ్తారు రైట్ వేలో. ఇప్పుడు మీ ఎంపీ మీ ఎమ్మెల్యేనే సరిగ్గా లేకపోతే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? సో మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చిన్న చూపు అనేది పచ్చి అబద్ధం. ఓకే, మరి అలా అయితే మొన్న వచ్చినప్పుడు ఎందుకు అంత బ్రహ్మరథం పట్టారు ఆయనకి? అంత చిన్న చూపు అయితే పట్టింది ఎవరో ఢిల్లీ నుంచి తెచ్చుకోలేదు కదా మనుషుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా అంతలా ఆయనకి స్వాగతం పలికారు. రిపోర్ట్ ఇవ్వాల్సింది అక్కడ ఉండే ప్రభుత్వం. ఇదిగో మా స్టేట్లో ఇవి జరుగుతున్నాయి, మా స్టేట్కి ఇవి కావాలి. తెచ్చుకోవాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? మా ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, లేకపోతే మా ప్రజలకు ఇన్ని కావాలి, ఇగో ఇవన్నీ చెయ్యండి. సో మహారాష్ట్రం గురించి కూడా మాట్లాడాల్సింది ఎవరు? పార్లమెంట్లో. ఎందుకు పార్లమెంట్కి పంపిస్తారు? ప్రతిదీ మోడీ వచ్చి చేయాలి. మరి మీ ఎంపీలు ఏం పీకడా అనుకున్నారు పార్లమెంట్లో పోయి? నా రాష్ట్రానికి ఇది కావాలి, నా రాష్ట్రం ప్రజలు ఇది అడుగుతున్నారు అని చెప్పి గొంతిప్పి మాట్లాడాలి కదా. మీ పార్టీలో ఎంతమంది కలిసి వచ్చినా 175కి 175 కొట్టి తీరుతాం అంటున్నారు, సిద్ధం అని అంటున్నారు. 175 ప్లస్ 2 ప్లస్ 25, ఇది మర్చిపోయారు మీరు. అవునా? ఇంకా తమిళనాడులో 2 స్థానాలు పోటీ చేయాలనుకుంటున్నారట్టుగా. ఓ, అవి కూడా కలుపుతున్నారా? మరి 175 ప్లస్ 2 ప్లస్ 25. ఓకే, పార్లమెంట్ అంటే 202 మొత్తం, అంతేగా? ఇంకా ఎన్ని నెలలు ఉంది? జస్ట్ 2.5 నెలలు వెయిట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలను లేకపోతే ఓటర్లను లేకపోతే ఉత్సాహపరచడానికో లేకపోతే ఈ అలయన్స్ ఇంకా అంత పెద్ద హవా క్రియేట్ చేయలేకపోవడమో, జనాల మధ్యకి వెళ్ళలేకపోవడమో, ఏదో సమ్ రీజన్ ఇంతవరకు వాళ్ళకున్న వ్యవస్థ ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళ దగ్గర ఉన్న డాటా ఈజ్ వెరీ డేంజరస్. ఆ డాటా ప్రతి ఒక్కరిది ఉంటే వాళ్ళని ఏ రకంగానైనా మభ్య పెట్టవచ్చు కదా. ప్రతి ఇంటింటి నుంచి డాటా, అవి ఎంత ఓట్ కలెక్షన్ అవుతుంది అది. ఎందుకంటే ప్రజలు సహజంగా కూడా
ఒక గొర్రెల మందలాగా ఉంటారు. ఎంతమంది స్మార్ట్ పీపుల్ ఉంటారు, ఎంతమంది లాజికల్గా ఉంటారు, ఎంతమంది ప్రాక్టికల్గా ఉంటారు. గొర్రెల మందలా ఉంటారు కాబట్టే ఎవడేం చెప్తే అది నమ్ముతారు. ఇప్పటికీ యూట్యూబ్ లాంటి ఛానల్స్లో చేతబడి చేస్తారు, చేతబడి ఉంటుంది, దయ్యాలు ఉంటాయంటే ఎర్రి గొర్రెల్లాగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. కాదు ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఇట్లా చేస్తున్నారు, మన జగన్ ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, వాడు అట్టంటోడు దుర్మార్గుడు అంటే నమ్మేసే వ్యవస్థ ఉంటుంది. అది ఏం చెప్తే అది నమ్ముతారు కాబట్టే మత మార్పిడిలు కూడా చేస్తున్నారు. అది మనిషి నేచర్. సహజంగా చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ బ్రెయిన్ వాష్కి బాగా పడిపోతారు. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది బ్రెయిన్లో. ప్రతి ఒక్కళ్ళు ఇంకా చాణక్యులు అయిపోతే మన దేశం చాలా భయంకరంగా అభివృద్ధి చెందేది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అది వాళ్ళ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ మీద, వాళ్ళ దగ్గర ఉన్న డాటా మీదే, దాని మీదే పవన్ కళ్యాణ్ చాలాసార్లు క్వశ్చన్ చేశారు, డాటా ఏం చేస్తున్నారు అని. సో దానికి కూడా ఆయన్ని తప్పుపట్టారు. సో వీటన్నిటిని పెట్టుకొని డబ్బు పంచడం అవ్వచ్చు, డబ్బు చాలా విచ్చలవిడిగా పంచుతున్నారు మీకు తెలుసు. అండ్ సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ అని రావడానికి అసలు హవా స్టార్ట్ చేసిందే వాళ్ళు. అండ్ చాలా పబ్లిక్గా మీడియాలోకి వచ్చి కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదు, జగన్ అన్న మాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు కూడా. ఇస్తే మేము పనిచేస్తామని. ఆ తర్వాత డబ్బులు కూడా వెళ్ళాయంట. సో ఇలా పేమెంట్లు చేసి మరీ సోషల్ మీడియాని, జనాల్ని మాయ చేసి ఒక మాఫియా లాగా చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ సో ఇప్పుడు ఏమంటారంటే చెడు గెలుస్తుంది కొన్ని సందర్భాల వరకు, కానీ గెలిచిందంతా న్యాయం అయిపోదు. ఇంకొకసారి ఇంకొక 5 ఏళ్ళు టర్మ్ తీసుకుంటే కనుక స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి? ఈ వ్యవస్థను ఎవరు డెవలప్ చేస్తారు? మిగిలిన అన్ని వ్యవస్థలను ఎవరు డెవలప్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్లో ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగి సగం మంది పిచ్చి హాస్పిటల్కి పోతారు, సగం మంది సూసైడ్లు చేసుకుంటారు. ఏదైతే గ్యారంటీ. అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారా? నేనైతే సీరియస్లీ అండి, మీరు చూడలేదు. అసలు పబ్లిక్లోకి వెళ్ళి ఒక సీఎం మీద ఎంత ఫ్రస్ట్రేషన్ చూపించడం, మోడీ మీద ఇంత ద్వేషాన్ని ఎలా కక్కుతున్నారో అపోజిషన్ పార్టీలు మొదటిసారిగా. ఎందుకంటే ఆ గ్రోత్ మేము చేయండి, మీరు చేస్తే మనిషి అనేవాడికి కుళ్ళు సహజంగా. మనతో పాటు పక్కనోడు మనం వెంటనే పైకి ఎదుగుతుంటే తట్టుకోలేదు. తెలంగాణ పాలిటిక్స్లో అదే జరిగింది. అంటే తెలంగాణ బీజేపీలో సడన్గా బండి సంజయ్ వచ్చి ఆయనకి హవా వచ్చేసరికి మా వాళ్ళే తట్టుకోలేకపోయారు. మా వాళ్ళే పీకేశారు. అసలు ఎవరూ కాదు, పక్కన వాళ్ళు ఎవ్వరూ ఆయన్ని తొక్కలేదు. బీజేపీలో బండి సంజయ్ని తొక్కింది ఎవరంటే బీజేపీ వాళ్ళే తొక్కారు. సో సహజంగా సొంత పార్టీ వాళ్ళే ఎదుగుదలను భరించలేక తొక్కినప్పుడు ఇక పక్క స్టేట్లో ఏం చెప్పండి. సహజంగా ఆ తొక్కడాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. మీరు అన్నారు ఒక మాట, ఒకవేళ నెక్స్ట్ వచ్చింది అనుకోండి, మీ కూటమి కాకుండా మళ్ళీ సేమ్ ఇదే గవర్నమెంట్ రిపీట్ అయితే మ్యాక్సిమం రాదు. ఎందుకంటే 3 పార్టీలు ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నటువంటి షర్మిలక్క సొంత అన్న మీదనే తను బాగా చెప్తుంది. సో ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్లు ఎట్లా రాదులేబ్బా అని చెప్పేసి వాళ్ళు కూటమికేసినా వేయచ్చు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ రాదు కదా ఆంధ్రప్రదేశ్లో. సో షర్మిల చెప్తుంది కాబట్టి నిజంగా సొంత అన్న చెల్లికి అన్యాయం చేశాడు, లేకపోతే మరి ఇదంతా పొలిటికల్ డ్రామాలని స్టార్టింగ్లో అనుకున్నారు. ఇంత పొలిటికల్ డ్రామాలు అయితే మాత్రం మరి ఇంత అయితే జరగదు కదా. సో దెర్ ఈస్ సంథింగ్ ఫిషీ అన్న సంగతి జనాలకు అర్థమైనప్పుడు కొంతమంది అటు నుంచి ఇటు వచ్చి ఎలాగో గెలిచే పార్టీకి, ఎందుకంటే జనాలు తెలివైన వాళ్ళు ఇప్పుడు ఎటు గెలుస్తుందంటే అటే వేసుకుంటారు ఓట్లు. పార్టీలకు అతీతంగా వేస్తారు కదా. స్టేట్లో ఏ పార్టీ కావాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు, సెంట్రల్లో ఏ పార్టీ కావాలో కూడా ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు. 2 ఓట్లను 2 రకాలుగా వినియోగించుకుంటారు వాళ్ళు. కొంతమంది ఇంకా హార్డ్ కోర్ ట్రెడిషనల్ పార్టీ అభిమానులు 2 ఒకటే ఓటేస్తారు. కానీ ఇప్పుడు 2 ఎలక్షన్లు కాబట్టి స్టేట్ అండ్ సెంట్రల్, సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కజిన్ వాళ్ళ నాన్నని చంపినందుకు ఆమె మాట్లాడుతుంది, సో వాళ్ళ పిన్ని మాట్లాడుతున్నారు. సో ఇన్ని రకరకాల మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అదే అంటున్నారు, వీళ్ళంతా కలిసి ఒక్కడిని చేసి నన్ను ఆడుకుంటున్నారని. ఎందుకు వాళ్ళ కార్యకర్తలన్నీ అంటున్నారు కదా, పందులన్నీ ఒకవైపు సింహం ఒకవైపు అని. మరి అట్లా ఫీల్ అవ్వచ్చు కదా, ఆడుకోవడం ఎందుకు మళ్ళీ? అంటే సింపతి గేమ్స్ ఎందుకు? లయన్ ఎవడో కొట్టలేడు, అడవికి రాజు సింహమే, మిగిలినవన్నీ మామూలు జంతువులు అనుకోవచ్చు కదా. ఎవ్వరూ ఉన్న ప్రభుత్వానికి భయపడి ఎవరు అలయన్స్లు పెట్టుకోలేదండి. అవసరాలకు అలయన్స్లు పెట్టుకున్నారు అంతే. బీజేపీకి సెంట్రల్లో సీట్లు కావాలి,
సో టీడీపీకి సెంట్రల్లో వాళ్ళకు కూడా స్ట్రెంగ్తన్ కావాలి, వాళ్ళకి పవర్ అవసరం. వాళ్ళు పవర్లోకి వస్తే సెంట్రల్లో ఎలాగో వచ్చేది మళ్ళీ బీజేపీ కాబట్టి, ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు మళ్ళీ వచ్చేది ఎలాగో బీజేపీ అనేది. మనం ఏదో బయటకు వచ్చి చెప్పుకోవడం కాదు, ఆబ్వియస్లీ దే ఆల్సో నో ఇట్. అండ్ జనసేన ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి బీజేపీతో అలయన్స్లో ఉండడం, మళ్ళీ తర్వాత టీడీపీతో, ఎందుకంటే వాళ్ళకు కూడా స్ట్రెంత్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు 175 పోటీ చేస్తే నిజంగానే జనసేన 175 గెలవగలదా? నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పేం కాదు. అలా పొత్తు పెట్టుకోకూడదంటే అది ఎన్డీఏ అని ఉండదు, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి యూపీఏ అని ఉండదు. ఇప్పుడు ఇండి బ్యాచ్ అయిందిలేండి, ఇండి బ్యాచ్ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారులే. కానీ మొన్న రామ్ మందిర్ దెబ్బకి పక్షులు విలువెల్లాడాయి, అలా ఉంటుంది. మేబీ అన్ని ఓట్లు కలిసి వస్తాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 3 రకాల ఓట్లు యాజ్ వెల్ యాజ్ న్యూట్రల్. అట్ ద సేమ్ టైం వైసీపీ సఫరర్స్, ఓటేసి సఫర్ అయిన వాళ్ళు. న్యూట్రల్ అండి, న్యూట్రల్ ఎలా ఉంది? న్యూట్రల్ కూడా సేమా ఉంటారు కదా, చాలా మంది న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు కూడా కూటమి వైపు ఉన్నారనే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది. ఇక నోటా బ్యాచ్ సంగతి వదిలేసేయండి, నోటా బ్యాచ్ సపరేట్ ఉంటారు. వాళ్ళు మాకేం సంబంధం లేదు, సమాజం సంఖ నాకిపోయినా నాకేం అవసరం లేదు. నోటా ఇచ్చారుగా నేను నొక్కుతా, మళ్ళీ క్వశ్చన్ చేస్తారు మాకేం రాలేదని. అసలు ఓటైన వాడికి మాట్లాడే హక్కు లేదు. సో కూటమి విజయం ఖాయం అంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి అవ్వచ్చు. బికాజ్ మనీ పరంగా చూసుకుంటే టీడీపీకి లేని డబ్బు కాదు, వైసీపీకి లేని డబ్బు కాదు. డబ్బు విషయంలో ఎవరు తక్కువ కాదు. కాకపోతే ఈ 5 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు కొత్తదనం కోరుకుంటారు, అది సహజం. ఇటు ఇక్కడ తెలంగాణలో కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కానీ 10 years తర్వాత కొత్తదనం కోరుకోవడం క్వైట్ న్యాచురల్. బట్ 5 సంవత్సరాలలోనే ఇంత సఫర్ అవ్వడం మొదటిసారిగా చూస్తున్నా. అండ్ నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్. అందుకని మరి నా ఇది కూడా ఉంటుంది కదా, నా పర్సనల్ గ్రెడ్జ్ ఏముండదు రాజకీయ పరంగా. బట్ వైసీపీ అసలు ఎంత టార్గెట్ చేశారో తెలుసా నన్ను, భయంకరంగా అబ్యూజివ్ కామెంట్స్, హెరాస్మెంట్స్, మాటలు, టార్చరు. కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ని వాళ్ళు హెరాస్ చేయడం, పర్సనల్గా హెరాస్ చేయడం, అబ్బో చాలా దారుణాలు చేశారు వాళ్ళు. రాక్షసులాగా ప్రవర్తించారు. సో ఐ పర్సనల్లీ హేట్ వైసీపీ. అఫ్ కోర్స్ నాకు ప్రపంచంలో ఎక్కడ కాంగ్రెస్ పదం కనిపించినా ఐ హేట్ ఇట్ అనుకోండి, అది వేరే విషయం. అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వ్యక్తిత్వం లేని వాళ్ళ అంటే అప్పటి నాయకులు గొప్ప వాళ్ళు, వాళ్ళ గురించి మనకు మాట్లాడే అర్హత లేదు. అప్పటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. హూఎవర్ లైక్ సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా పనిచేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశారు, పివి నరసింహారావు గారు పనిచేశారు. సో గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్ప వాళ్ళే అవుతారు, ఎందుకంటే దేశం ధర్మం కోసం ఆలోచించినోడు ఎప్పుడు గొప్పవాడే అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్.